వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో ప్రణతి భరత్లని చూడటానికి ఇంటికి వస్తుంది అవని. ఇక అవనిని చూడగానే ఎప్పుడూ రెచ్చిపోయే పార్వతి చాలా ప్రశాంతంగా రా అమ్మా కూర్చో అని అనడంతో పల్లవి, శ్రేయ అవాక్కవుతారు. ఇక వీళ్ళని చూడటంతో పాటు వీళ్లచేత వ్రతం చేయిస్తే బావుంటుందనే సలహా కూడా ఇస్తుంది అవని. ఇక దీనికి కూడా పార్వతి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. వీళ్లచేత వ్రతం చేయిస్తానని తర్వాత అవని ఇంటికెళ్ళి మరీ చెప్పింది పార్వతి. ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ 22 ఎపిసోడ్లో పల్లవికి కమల్ కరెంట్ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. కావాలని నాకు దురదొస్తుంది గోకు అంటాడు. దీంతో పల్లవి గోకుతుండగా అక్కడ వైర్ పెడతాడు. ఇంకేముంది, పల్లవికి కరెంట్ షాక్కు కొట్టి గిలగిల కొట్టుకొని మంచం మీద పడిపోతుంది. నీళ్లు కొట్టడంతో పైకి లేస్తుంది పల్లవి. అదేంటి బావా, నిన్ను ముట్టుకోగానే నాకు షాక్ కొట్టిందేంటి అని పల్లవి అంటుంది. నువ్వు నా చెల్లెల్ని బావని అవమానిస్తున్నావు, అందుకే నీకు షాక్ కొట్టేలా చేశాను. నీ పద్ధతి మార్చుకోకుండా పిచ్చిపిచ్చి వేషాలు వేసి ఇలా పొగరు చూపించావనుకో, ఇలాంటి షాకులు చాలా తగుల్తాయి. నా మాట వినలేదనుకో, ఇప్పుడు 0.5 కేబులే తర్వాత 2.5 అల్లాడిపోతావ్ గజగజ. నా ట్రైల్ అయిపోయింది, ఇప్పుడు నీ ట్రైల్ వేసుకో అంటూ కమల్ వెళ్ళిపోతాడు. ఇంతలో ఏంటే అంతలా అరిచావు, ఏమైంది అంటూ భానుమతి వస్తుంది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు అరిచినట్లు కరెంట్ షాక్ కొట్టాక అరగంటికి వస్తావా, చెప్తా నీ సంగతి అని ఆ వైరు ఇవ్వు అంటూ పల్లవి అడుగుతుంది. నువ్వు తీసుకోలేవా అని భానుమతి అడిగితే, నేను తీసుకోలేను, అందుకే అడిగాను అంటుంది. దీంతో ఆ వైరు ఇద్దామని ముట్టుకోగానే భానుమతికి కూడా షాక్ కొడుతుంది. ఇదేంటి షాక్ కొట్టింది అని భానుమతి అడిగితే, ఏం జరిగింది అని అడిగావు కదా, ఇప్పుడు నీకు జరిగిందే నాకు జరిగింది అని షాకిస్తుంది పల్లవి. ఇంతలో అవని సారీ తీసుకుని ఇంటికొస్తుంది. రావదినరా అంటూ కమల్, శ్రీకర్ అంటారు. కూర్చో అవని అంటూ పార్వతి కూడా చాలా శాంతంగా మాట్లాడుతుంది. అత్తయ్య పెళ్ళి అయిన తర్వాత పుట్టింటివాళ్లు అమ్మాయికి సారె తేవడం మర్యాద, ఆ మర్యాద ప్రకారం సారె తీసుకొచ్చాను అని అవని అంటుంది. ఇక దూరం నుంచి ఈ సీన్ చూసి పల్లవి, శ్రేయ కుళ్ళిపోతారు. అవని ఇక్కడికి రావడం కోసం సారె తీసుకొచ్చానని ఎలా లీడ్ తీసుకుంటుందో చూశావా అంటుంది పల్లవి. తెలివైనది కదా, ఇలాంటి కుంటిసాకులు చెప్పి ఇక రెగ్యులర్గా వస్తుందేమో అని శ్రేయ అంటుంది. డౌట్ లేదు, జరిగేది అదే. అందుకోసమే కదా ప్లాన్ చేసి మరీ ప్రణతిని వాళ్ల తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది అని పల్లవి అంటుంది. అంతేకాకుండా ఒకసారి చూసి వెళ్దామని కూడా వచ్చాను అని అవని అనగానే, చాలా మంచిపని చేశావ్ వదినా అంటాడు శ్రీకర్. నువ్వు చెయ్యాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావ్, ఈ ఇంట్లో వాళ్ళకి జరగాల్సినవేవీ వాళ్ళకి జరగట్లేదు. అందుకే కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎవరైనా చాలా హ్యాపీగా ఉండాలి. వీళ్ళిద్దరూ మాత్రం రైలు మిస్ అయిపోయిన ప్యాసింజర్లలా డల్గా ఉన్నారు అంటాడు కమల్. మీ మంచి చెడ్డలు చూసుకోవడానికి అత్తయ్య, శ్రీకర్, కమల్ వీళ్ళు ఉన్నారు కదా, మీరు ఇద్దరూ ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి అంటుంది అవని. అది అత్తయ్య, కమల్ శ్రీకర్ల గురించి తప్ప మన గురించి చెప్పలేదు చూశావా అని పల్లవి శ్రేయతో చెబుతుంది. చెప్పలేదంటే తన దృష్టిలో మన ఇద్దరికీ ఎలాంటి వాల్యూ లేదని అర్థం అని శ్రేయ తందానా అంటుంది. అది అలాంటి పొగరుబోతు కాబట్టే అది ఈ ఇంట్లోకి పర్మనెంట్గా ఎంట్రీ ఇవ్వకుండా చూసుకోవాలి అని పల్లవి అంటుంది. కమల్ అన్నాడని కాదు కాని అని అవని ఆగుతుంది. చెప్పు అవని అని పార్వతి అడగడంతో, మన సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లయిన జంట చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే మంచిది అత్తయ్య. ఆ విషయం మీకు కూడా తెలుసు అంటుంది అవని. చూసావా దాని ప్లాన్, వ్రతం చేస్తే అత్తయ్య, అవని అక్షయలని కూడా రమ్మంటుంది, అందుకే వ్రతం చేయించాలని చెబుతుంది అని పల్లవి తిట్టుకుంటుంది.
మీకు ఇలాంటి ఆచారాలు, సంప్రదాయాలు తెలియవని చెప్పలేదు అత్తయ్య. మీకు తెలిసిన విషయాన్ని గుర్తుచేద్దామని మాత్రమే ఇలా చెప్పాను అంటుంది అవని. చెప్పాల్సిందంతా చెప్పేసి దానికి ఎలాంటి కవరింగ్ ఇచ్చిందో చూసావా అని శ్రేయతో అంటుంది పల్లవి. తెలివితేటలంటే అవే మరి. పప్పుబెల్లం లేకుండా నోట్లో బూరెలు ఎలా వండాలో ఈమెని చూసే నేర్చుకోవాలి అంటూ శ్రేయ కూడా తిట్టుకుంటుంది. అమ్మా, వదిన చెప్పినట్లు వ్రతం చేయిస్తే చాలా బావుంటుంది. అవునమ్మా అంటారు కమల్ శ్రీకర్. అది ఏం చెప్పినా నీ మొగుడు, నా మొగుడు, తానా తందానా అంటూ ఎలా సపోర్ట్ చేస్తున్నారో చూడు అని పల్లవి అంటుంది. మన మొగుళ్ళకి తన భజన చేయడం తప్ప వేరే పని ఏం లేదు కదా అని శ్రేయ అంటుంది. మీ మావయ్యగారు ఎలా ఉన్నారు అని పార్వతి అడిగితే బావున్నారు అత్తయ్య అంటుంది అవని. అత్తయ్యకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం ఇష్టం లేదేమో అని అవని అనుకుంటుంది. నేను వెళ్ళొస్తాను అత్తయ్యా అని అవని బయల్దేరబోతుంది. అదేంటక్కా, అప్పుడే వెళ్ళిపోతున్నావు, వచ్చి కాసేపు అయినా ఉండకుండా వెళ్ళిపోవడమేంటి వదినా అని భరత్, ప్రణతి అడుగుతారు. అక్కడ చాలా పనులున్నాయ్ ప్రణతి, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. మళ్ళీ వస్తాలే. మావయ్యగారికి వంట చెయ్యాలి అత్తయ్యా. ఈరోజు ఆరాధ్యకి కూడా హాఫ్ డే. స్కూలుకి వెళ్ళి ఆరాధ్యని కూడా తీసుకురావాలి. భరత్, ప్రణతిని జాగ్రత్తగా చూసుకో. ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి అవని వెళ్ళిపోతుంది. ఇక అమ్మా, సత్యనారాయణ వ్రతం గురించి ఏం ఆలోచించావ్ అని కమల్ అడుగుతాడు. పల్లవి, శ్రేయ, ఒకసారి ఇలా రండి అని పార్వతి పిలుస్తుంది. పెళ్ళి అయిన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మన సంప్రదాయం. అందుకే ప్రణతి, భరత్ల చేత వ్రతం చేయిస్తున్నానని మీకు చెప్పడానికి పిలిచాను అని పార్వతి అంటుంది. చాలా మంచి పని చేస్తున్నావు పార్వతి. వెంటనే ఫోన్ చేసి పంతులుగారి దగ్గర ముహూర్తాలు కనుక్కో అని భానుమతి అంటుంది. ముహూర్తాలు? అవి ఏంటి అమ్మమ్మా? అత్తయ్యా, వాళ్ల పెళ్లి దేవుడి గుడిలోనే జరిగింది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వ్రతాలు, పూజలు ఎందుకు అత్తయ్యా అంటుంది పల్లవి. అవును అత్తయ్యా అని శ్రేయ తందానా అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? పండగరోజు పరవన్నం చేస్తాం కదా అని మళ్ళీ పరవన్నం చేసుకోవడం మానేస్తామా అంటుంది భానుమతి. గుడికెళ్ళి పూజ చేస్తాం కదా అని ఇంట్లో పూజలు చేసుకోవడం మానేస్తామా? పూజలు, వ్రతాలు చేసుకునేది మంచి జరగడం కోసమే, అది తెలీదా మీకు అని పార్వతి చీవాట్లు పెడుతుంది. ఇంట్లో వ్రతం జరిగితే వదిన, అన్నయ్య, నాన్న అందరూ ఇంటికొస్తారు. మంచి జరగడం, అందరూ కలవడం ఇష్టం లేదా మీకు అని శ్రీకర్ అంటాడు. పాజిటివ్గా ఆలోచించడం మీకు రాదా అసలు అని కమల్ కూడా ఓ మాట అంటాడు. పల్లవి, శ్రేయ, ఈసారి అందరికీ పంచిపెట్టండి. కమల్, శ్రీకర్ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లన్నీ చేయండి అని పార్వతి అంటుంది. మరోవైపు వెంటనే చక్రధర్ని కలుస్తుంది పల్లవి. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్చేసి? ఏం మాట్లాడవేంటి అంటాడు చక్రధర్. సిట్యువేషన్ చాలా సీరియస్గా ఉంది డాడీ. అవని ప్రణతి భరత్లని పలకరించడానికి ఇంటికి వచ్చింది. ఆ వంకతో అత్తయ్యగారితో మాట్లాడటానికి కూడా వచ్చింది. ప్రణతి భరత్ల చేత వ్రతం చేయించాలని చెప్పింది. దానికి అత్తయ్య కాదనకుండా చేయిస్తానని కూడా చెప్పింది అని పల్లవి అంటుంది. పెళ్లైన తర్వాత కొత్త దంపతుల చేత పూజవ్రతం చేయించడం కామన్ బేబీ. దీని గురించి నువ్వు టెన్షన్ పడటం దేనికి అని చక్రధర్ అంటాడు. నీకు అర్థం కావడం లేదు డాడీ. అవని పేరు ఎత్తినా చూసినా రగిలిపోయే అత్తయ్య ఇప్పుడు అవని చెప్పినట్లే వింటుందంటే అత్తయ్య అవని గురించి పాజిటివ్గా ఫీలవుతుందనే కదా అర్థం. అత్తయ్య వ్రతం చేయడానికి ఒప్పుకుందంటే షష్ఠిపూర్తి ఫంక్షన్కి పిలిచినట్టే వ్రతానికి కూడా అందరినీ పిలుస్తుంది. షష్ఠిపూర్తిలో కూర్చోబెట్టినట్లే వ్రతంలో కూడా అవని అక్షయలని కూర్చోబెట్టి పూజ చేయిస్తుంది. అవని దాని మొగుడితో కలిసి ఇంటికి రావడానికి, మొగుడితో కలిసి వ్రతంలో కూర్చోవడానికి అత్తయ్యకి ఈ సలహా ఇచ్చిందని నీకు అర్థం కావడం లేదా డాడీ? తనకి ఇష్టం లేకపోయినా అత్తయ్య ప్రణతి భరత్ల పెళ్లి చేసిందంటే ఇప్పుడు అవని గురించి పాజిటివ్గా ఫీలవుతున్న అత్తయ్య అవని అక్షయలని కలపడానికి కూడా ప్రయత్నిస్తుంది.
డెఫినెట్గా అత్తయ్య చేసే పని అదే డాడీ. ఫ్యామిలీ అందర్నీ ఒకటి చేస్తాను. నా భర్తతో కలిసి ఈ ఇంట్లో మళ్ళీ అడుగుపెడతానని అవని నాతో చాలాసార్లు ఛాలెంజ్ చేసింది. దాన్ని నిజం చేయడం కోసమే అవని ఇలాంటి ప్లాన్ చేసుంటుంది. వెంటనే అత్తయ్య మాట ఇచ్చింది కాబట్టి అక్షయ్ అవనిలని కలిపే ప్రయత్నం చేస్తుంది. విడిపోయినా అవని అక్షయ్లు కలిశారంటే వాళ్ళిద్దర్నీ విడగొట్టడానికి ప్లాన్ చేసింది నేనేనని, కంపెనీ దివాలా తీసివాళ్ల ఫ్యామిలీ రోడ్డున పడటానికి కారణం మనమే అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మనల్ని చీకొట్టి వదిలేయరు. చెప్పుతో కొట్టి జైలులో వేయించాలని చూస్తారు. మరోవైపు అవని నిన్ను నన్ను కనిపెట్టి ఉండమని ఆ శ్రీకర్తో చెప్పింది. వాడు నీ నీడలా వెంటాడుతూ నీ గురించి ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే అనిపిస్తుంది. ఏంటి డాడీ, ఏం మాట్లాడవేంటి? ఏదో ఒకటి ప్లాన్ చేయండి డాడీ అని పల్లవి టెన్షన్ పడుతుంది. నువ్వు భయపడినట్లుగా ఏం జరగదమ్మా. అవని అనుకున్నట్లుగా ఆ వ్రతమూ జరగదు. ఆ శ్రీకర్గాడు కూడా సీన్లోనే ఉండడు. నేను చూసుకుంటా కదా, నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటానని చెప్పా కదమ్మా, నువ్వు రిలాక్స్గా ఉండు అని చక్రధర్ అంటాడు. మరోవైపు పార్వతీ సడన్గా అవని ఇంటికొస్తుంది. అవని అవని అంటూ పిలవగానేమీరా, రండి అత్తయ్య కూర్చోండి, మంచినీళ్లు తీసుకోండి అంటుంది అవని. మావయ్యగారు అని పిలవగానే రాజేంద్ర వస్తాడు. అత్తయ్యా, కాఫీ ఏమైనా తీసుకుంటారా అని అవని అంటే ఏమొద్దమ్మా అంటుంది. కూర్చో పార్వతి. ప్రణతి భరత్లు ఎలా ఉన్నారు అని రాజేంద్ర అడుగుతాడు. బానే ఉన్నారండి అంటుంది. వాళ్ళని చూద్దామనుకున్నాను, నీమీద నమ్మకంతో రాలేదు అంటాడు రాజేంద్ర. థాంక్స్ అండి, నా మీద నమ్మకం ఉంచినందుకు అని పార్వతి అంటుంది. ఇంతలో అక్షయ్ లుంగీ కట్టుకుని సడన్గా గదిలోనుంచి వస్తాడు. రే అక్షయ్, నువ్వు ఇక్కడని పార్వతి అవాక్కవుతుంది. అమ్మా అమ్మాది అంటూ అక్షయ్ కంగారు పడతాడు. అత్తయ్య, ఆయన 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు అని అవని అసలు విషయం చెబుతుంది. ఇక తరువాయి భాగం ప్రోమోలో మన ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరందరూ తప్పకుండా రావాలి అంటూ అవనికి బొట్టు పెట్టి మరీ పిలుస్తుంది పార్వతి. మనం చేసుకునే శుభకార్యానికి మేము రాకుండా ఎలా ఉంటామత్తయ్యా? తప్పకుండా వస్తాం అంటుంది అవని. అక్షయ్ వ్రతంలో కూర్చునేవాళ్లకి పెళ్లికొడుకు తరపువాళ్లు, అమ్మాయికి పెళ్లికూతురు తరపువాళ్లు అబ్బాయికి బట్టలు పెట్టడం అనేది ఆనవాయితీ. కాబట్టి ప్రణతి తరపున నేను మీ నాన్న, భరత్ తరపున నువ్వు అవని వచ్చి పూజలో కూర్చుని వ్రతం జరిపించాలిరా అంటుంది పార్వతి. నేను అవనితో కలిసి రావడం, తనతో కూర్చుని వ్రతం జరిపించడం జరగని పని అని అక్షయ్ చెబుతాడు.